ఇతను ఒక మనిషి, నేను ఒక మనిషి. నా దేవుడు ఏమన్నాడంటే, నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో ఒక మనిషి ఎవరైనా తారసపడితే ఆ మనిషిని అలానే ప్రేమించమన్నాడు. కానీ ప్రేమించడానికి మనకు ముందు ఏమొస్తుంది తెలుసా? బట్టలు. ఇతను వేసుకున్న, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ బట్టలు. మనకు కులం రావచ్చు, మనకు ప్రాంతం రావచ్చు, మనకు ఇంటి పేరు రావచ్చు, మనం చదువుకున్న స్కూల్ రావచ్చు, మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు బేస్ చేసుకొని మన ప్రేమించే ప్రేమ ఎలా ఉంటుందంటే ప్యూర్ లవ్ ఉండదు. అందులో ఏముంటుంది? ఇంప్యూరిటీ ఉంటుంది. అంటే ఏదో తెలియని చిన్న మనస్సులో భేదం ఉంటుందంట. అందుకే 4వ వచనం అన్నాడు, మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. అంటే మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ఇప్పుడు విషయం చెప్పండి, మనిషినే ప్రేమించలేకపోతే మనిషి దేవుణ్ణి ప్రేమించగలరా? సాటి మనిషిని మనం బట్టల దగ్గర, సాటి మనిషిని మనం ప్రాంతము దగ్గర, కులము దగ్గర, ఇంటి పేరు దగ్గర, ఇలాంటి వివిధమైనటువంటి భేదాలు పెట్టుకొని ఈ మనిషిని మనం ప్రేమించాలా ప్రేమించకూడదా అనేటువంటి డిసైడ్ అయ్యేటువంటి మనము నిజంగా మనిషినే ప్రేమించలేనప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించగలమా? అందుకని అన్నాడు, ఇదిగో మీరు బాగా ఎప్పుడు ప్రవర్తిస్తారంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు? ఉదాహరణకి మీరు అలా నడిచి వెళ్తూ పొరపాటున బురదలో పడిపోయారు అనుకోండి. ఇప్పుడు లేచిన వెంటనే మీరేమంటారు? ఫస్ట్ చీచి అంటారు. అలాగని చెప్పి కత్తెచ్చుకొని కోసేసుకుంటారా? చిరాకున్న చిచ్చి నా మొహం చాలా అసహ్యం ఉందని చెప్పేసి రాయి తీసుకొని మొఖాన్ని గీసేసుకుంటారా? వెంటనే మీరు ఏమనుకుంటారు? ఎక్కడ వాటర్ దొరికితే అక్కడికి వెళ్ళి కడిగేసుకోవాలి. ఎందుకు? బురద నీకు నచ్చలేదు, ఆ బురద నువ్వేం చేయాలనుకుంటున్నావు? వదిలించుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఒక బురద అంటితే నిన్ను ఎలా ప్రేమించుకుంటావు? వెంటనే క్లీన్ అయిపోవాలనుకుంటావో అలాగే ఇంకొక వ్యక్తి బురద అంటుకొని అలా ఉన్నాడు అనుకోండి, వెళ్ళి ఆడిని కడిగాలనుకుంటావా? అరే కడుక్కోరా అని సలహా ఇస్తాం, ఉచిత సలహా. అందుకని మనం వెళ్ళి కడగం. మనల్ని మనం ప్రేమించుకునే అంతగా ఎదుటి వ్యక్తిని ప్రేమించే మనస్సు మనకు రాదు కాబట్టి ఆయన అంటాడు, ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే మీరు మిమ్మల్ని ఎలా ప్రేమించుకుంటారో ఎదుటి వ్యక్తిని కూడా అలా మీరు ప్రేమించారు. ఒక